రసం లేదా చారు గుమగుమలు ఎన్ని రకాలు. అందులో ఇవాళ చూపించే రసం కొంచెం స్పెషల్ అండి. ఫెస్టివల్ స్పెషల్ అని చెప్పుకోవచ్చు. శనగల చారు లేదా శనగల రసం చాలా బాగుంటుందండి. అచ్చు పప్పు రసంలా వేడివేడి అన్నంలోకి అప్పడంతోనో వడియంతోనో కడుపు నిండా తినేయచ్చు. దానికోసం ముందుగా నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని శుభ్రంగా కడిగి నీళ్లు వేసి ఒక 10 నిమిషాల దాకా నానబెట్టుకోవాలి. ఇక్కడ తీసుకునే చింతపండు శనగలు ఉడికించడానికి ఎన్ని నీళ్ళు అయితే వేసామో ఇంకా రసం ఎంత కావాలో దాన్ని బట్టి ఇక్కడ చింతపండు వేసుకోవాలి. బాగా నానిన ఈ చింతపండు నుండి గుజ్జు తీసేసి ఈ చింతపండు నీళ్ళల్లో ఉడికించుకున్న శనగల నీళ్లు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 2 లేదా 3 విజిల్స్కి అయితే శనగలు మెత్తగా ఉడికిపోతాయి. చూడండి ఈ విధంగా. నేనైతే ఈ శనగలు ఉడికించేటప్పుడే ఆ నీళ్ళల్లో ఒక 1/2 టీ స్పూన్ దాకా మిరియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి వేసి ఈ శనగలను అయితే ఉడికించుకున్నాను. ఈ విధంగా జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసి ఉడికించడం వల్ల ఆ శనగల రుచి బాగుంటుంది. ఆ నీళ్లతో రసం చేసినా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉడికించుకున్న ఈ నీళ్ళని తీసుకెళ్లి ఇందాక చింతపండు నీళ్లు రెడీ చేసుకున్నాం కదా, అందులోకి వేసుకోవాలి. రసం చేయడానికి ఈ నీళ్లు పల్చగా ఉంటాయి కాబట్టి ఇందులో కొంచెం చిక్కదనం కోసం ఉడికించి పెట్టుకున్న శనగల నుండి ఒక 2 స్పూన్స్ దాకా శనగలు ఇందులో వేసుకోవాలి. ఇక్కడ ఉన్న నీళ్లు మొత్తం మన ఇంట్లో వాటర్ తాగే స్టీల్ గ్లాస్, పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ తో ఒక 3.5 గ్లాస్ నీళ్ళు అయితే ఉంటాయి. ఈ నీళ్ళకు గాను ఒక 2 స్పూన్స్ శనగలు వేసుకుంటే సరిపోతుంది. అదే ఈ నీళ్లు ఎక్కువ ఉన్నాయనిపిస్తే దానికి తగ్గట్టు ఇంకొంచెం శనగలు వేసుకోవచ్చు. ఆ రసం కొంచెం చిక్కగా ఉండడానికి సరిపడా శనగలు. తర్వాత కడాయిలోకి ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు వేసి ఆవాలు చూడండి ఈ విధంగా బాగా చిట్పట్లాడిన తర్వాత ఒక ఎండుమిర్చి, చిన్న సైజు ఉల్లిపాయని సన్నగా పొడిగా కట్ చేసి వేసుకోవాలి. వేసిన ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో కొంచెం ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి రసానికి సరిపడా తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి వేసుకోవాలి. వేసిన పచ్చిమిర్చి పచ్చిదనం పోయేదాకా మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం అలా ఇలా వేయించాక ఇందాక రెడీ చేసుకున్నాం కదా శనగలు, చింతపండు నీళ్ళు వేసుకోవాలి. ఇందాక ఇందులో శనగలు వేసాం కదా, వాటిని అలాగే వేయకుండా మెత్తని పేస్ట్లా చేసి వేసుకోవాలి. అప్పుడే రసం అనేది కొంచెం చిక్కగా ఉంటుంది. కొంచెం నీళ్లు కూడా వేసి వీటిని మెత్తని పేస్ట్లా చేసి ఈ విధంగా వేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఈ నీళ్ళు అనేవి మరీ పుల్లగా అనిపిస్తే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు. లేదా పులుపు అనేది ఏమాత్రం లేదనిపిస్తే ఇక్కడ కొంచెం చింతపండు నీళ్లు వేసుకోవచ్చు. ఫైనల్గా లైట్గా పులుపు ఉండేలా చూసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు, ఒక చిన్న టీ స్పూన్ దాకా రసం పొడి. ఈ రసం పొడి మీ దగ్గర ఏ రసం పొడి ఉన్నా కూడా వేసుకోవచ్చు. శనగలు ఉడికించడానికి ఆ నీళ్ళల్లో మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసాం కాబట్టి ఇక్కడ ఏం వేసుకోనవసరం లేదు. ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను శనగలు ఉడికించిన నీళ్ళల్లో సాల్ట్ వేసాను కాబట్టి ఇక్కడ సాల్ట్ వేసుకోవడం లేదు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు, కారం సరిచూసుకోవాలి. ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులో వేసిన మిరియాల పొడి, పచ్చిమిర్చి ఘాటు మొత్తం ఈ వాటర్లో కలుస్తుంది. ఈ స్టేజ్లో కారం తక్కువ ఉంటే వేసుకోవచ్చు. పులుపు, ఉప్పు, కారం సరిపడా ఉండాలి. ఒకవేళ పుల్లగా ఉంది అనిపిస్తే కారం అయినా తక్కువ ఉంటుంది లేదా సాల్ట్ అయినా తక్కువ ఉంటుందని గమనించుకోవాలి. కారం, ఉప్పు సరిపోయి కూడా పుల్లగా ఉంది అనిపిస్తే తగినన్ని నీళ్లు వేయలేదని అర్థం. ఆ పులుపు తగ్గే వరకు తగినన్ని నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఆ పులుపు బ్యాలెన్స్ అవ్వాలంటే కొంచెం అంటే కొంచెం, మరీ ఎక్కువ కాదు, బెల్లం వేసుకుంటే సరిపోతుంది. పోపులో వేసిన తర్వాత ఇక్కడ ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఫైనల్ గా మన రసం చూడ్డానికి ఈ విధంగా ఉండాలి. అంతేనండి, అయిపోయినట్టే రసం.